Good evening, all my dear subscribers. So thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ వీడియోస్ ఏదైతే నేను సిపిగెట్ అప్లికేషన్ గురించి కానీ లేదంటే ఎలిజిబిలిటీస్ అండ్ పీజీలో ఉన్న కోర్సెస్ గురించి వీడియోస్ ఒక 2-3 చేసిన అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వీడియోస్ చాలామంది చూసారు. నియర్లీ 3000 వ్యూస్ దాకా వెళ్ళింది. సో 3000 మెంబర్స్ అందరూ మీరే. సో సిపిగెట్కి అప్లై చేసేవారు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళే అవి చూస్తారు వీడియోలు. ఆ కంటెంట్ మీకే యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన అంటే ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్, సో అఫీషియల్ సిలబస్లు అనేవి ఓపెన్ అయినాయి సిపిగెట్లో. సో మీరు సిపిగెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో సిలబస్ అని ఉంటుంది. సో సిలబస్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏం ప్రిపేర్ కావాలి అని చాలామంది అడుగుతున్నారు. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ మై రూమ్. సో రూమ్లోనే వీడియో చేస్తున్నా, తప్పట్లేదు. సో ఏం ప్రిపేర్ కావాలని అడిగే కమెంట్ చేసే ప్రతి ఒక్కరికి లాట్స్ ఆఫ్ కమెంట్స్, ఎన్నో కమెంట్స్ వస్తున్నాయి. సో అన్నిటికీ రిప్లై ఇచ్చిన మ్యాక్సిమం ఆల్మోస్ట్ 200+ కమెంట్స్ ఉన్నాయి ఈ 2-3 వీడియోస్ అన్నీ కలిపి. అన్నిటికీ రిప్లై ఇచ్చేసిన. సిలబస్ మెయిన్లీ అడిగితే నేను చెప్తున్నా, సిలబస్ ఎట్లా అఫీషియల్ సిలబస్ వాళ్ళు ఇస్తారు, సిపిగెట్ వెబ్సైట్లో ఉంది. అందులోనే టాపిక్స్ ఉంటాయి, ఓకేనా. వెయిటేజ్ కూడా ఉంటుంది. 60 మార్క్స్ లేదంటే 40 మార్క్స్, ఒక మొత్తం 100 మార్క్స్ కదా సిపిగెట్ పేపర్. ఒక 40 మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ సబ్జెక్ట్కి, ఒక 60 మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ టాపిక్స్ కానీ ఇస్తారు అట్లా. లేదంటే ఒక 35, 70 ప్లస్ ఒక 30 మార్క్స్ అని ఇట్లా డివైడ్ చేస్తారు. సో మీరు ఆ సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే దేని వెయిటేజ్ ఎంత ఉంది. సో మీరు అప్లై చేసేది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఇంకేదైనా ఎంఎస్డబ్ల్యూ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సిలో సైన్స్ వాళ్ళు ఏదో ఒకటి సబ్జెక్ట్ కావచ్చు. సో మీకు అఫీషియల్ సిలబస్ అనేది సైట్లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న టాపిక్స్ మీరు ప్రింట్ తీసుకొని, కావాలంటే సిలబస్ కాపీ ప్రింట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ని మాత్రమే చదవండి. అన్నెసెసరీ సిలబస్ చదివి వేస్ట్ కదా. సో వాళ్ళే అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి యూ కెన్ ఫాలో దట్. అండ్ ఇంకోటి ఏంటంటే బుక్స్, నేను ఆల్రెడీ చెప్పిన విజేత కాంపిటీషన్ ద బెస్ట్ పబ్లికేషన్. సో సిన్స్ మెనీ ఇయర్స్ విజేత కాంపిటీషన్ అనేది చాలా పబ్లికేషన్స్ అంటే కంపేర్ చేసుకుంటే ఎవరైనా అదే కొంటారు. అండ్ ఎక్కువ పబ్లిష్ అయ్యే బుక్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టైంలో సిపిగెట్ వాళ్ళకి ఆ బుక్సే. సిపిగెట్ వాళ్ళకి విజేత కాంపిటీషన్ బుక్ అనేది సో ఇప్పుడు ఎక్కువ అమ్ముడుపోతాయి ప్రజెంట్ అయితే. సో మీ డిస్టిక్లలో ఉంటే మీ మెయిన్ డిస్టిక్లోకి వెళ్ళి బుక్ స్టాల్స్లో అడగండి. లేదంటే హైదరాబాద్లో ఉంటే కోటి, సో తెలుసు కోటిలో ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా కంపల్సరీ దొరుకుతాయి. సో అది కూడా లేదంటే సో పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సెర్చ్ చేయండి. సో బుక్ అనేది కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది, ఓకేనా. సో ఒకవేళ లేకపోతే మాత్రం ఒక 1 వీక్ ఆగండి. ఎందుకంటే July 5 అంటే ఇంకో 40 డేస్ ఉంది కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ కానీ July 5th రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఒక 40 డేస్ ఉంది కాబట్టి ఇప్పుడు బుక్స్ అనేవి ప్రింటింగ్ అవుతున్నాయి. సో ప్రింట్ అయిన కొద్దీ మనకు మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. సో ఒక 1 వీక్ వెయిట్ చేస్తే సో సింప్లీ మీకే వస్తుంది, దొరుకుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ వచ్చేసినాయి, కొన్ని సబ్జెక్టులు మాత్రం రాలేదు, ప్రింట్ అవుతున్నాయి. అండ్ ఇంకేం అడుగుతున్నారంటే సో అంతే, బుక్స్కు సిలబస్కి బుక్ తీసుకోండి. సో 2024 అప్డేటెడ్ బుక్ తీసుకోండి. లేదంటే 2020-23 సిలబస్లు కూడా గవే ఉన్నాయి, చేంజ్ ఏం అవ్వలేదు సిలబస్. ప్రీవియస్ ఇయర్ బుక్ అయినా నో ప్రాబ్లం, ఓకే. సో అది ఉస్మానియా యూనివర్సిటీ. కట్ ఆఫ్స్ గురించి అడుగుతారు. కట్ ఆఫ్స్ సేఫ్ స్కోర్ 50+, హాఫ్ ఆఫ్ ద మార్క్స్, ఓకేనా. 100లో 50+ స్కోర్ చేస్తే మీరు ఏ సబ్జెక్ట్ అయినా, అది సైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా, సో యూ విల్ బీ ఇన్ సేఫ్ సైడ్ ఉంటారు మీరు. సో అది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్లు అయితే తొందర చేసుకొని పేమెంట్ చేసుకునేటప్పుడు సబ్జెక్ట్స్ ఎన్ని అని అడుగుతుంది. ఒకవేళ మీరు సబ్జెక్ట్స్ ఇట్లా ఒక సబ్జెక్ట్ అప్లై చేసి సబ్మిట్ చేసేసి తర్వాత ఫ్యూచర్లో ఇంకో సబ్జెక్ట్ కూడా రాస్తే అయిపోవాలనుకుంటే అడిషనల్ ఫీ పేమెంట్ అని ఉంటుంది. ఆడ ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పేమెంట్ చేసిన ఐడి ఎంటర్ చేసి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ 450 రూపీస్ ఒక సబ్జెక్ట్కి ఎక్స్ట్రా కట్టేసి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ సబ్మిట్ చేయాలి. సో అదొక ఛాన్స్ అనేది ఇచ్చారు. అండ్ అన్ని సిలబస్లు డౌన్లోడ్ అయితే లేవు, చెప్పిన అసలు యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాల్సింది, అన్ని సిలబస్లు డౌన్లోడ్ అయితే లేవు. ఒకసారి సిపిగెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మెయిల్ పెట్టండి. నేను మెయిల్ పెట్టిన ఆల్రెడీ, కొన్ని సబ్జెక్టులు డౌన్లోడ్ అయితే లేవు అని, అదే సర్వర్ ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. కొంతమంది పేమెంట్ కంప్లీట్ అయినా కూడా డబ్బులు కట్ అయినాయి, సక్సెస్ కాలే అంటారు. 3-4 వర్కింగ్ డేస్ ఆగాలి, మినిమం ఒక 5 వర్కింగ్ డేస్ అయినా ఆగాలి. ఏదో ఒక రోజు డబ్బులైనా రిటర్న్ వస్తాయి, లేదంటే పేమెంట్ అయినా సక్సెస్ అవుతుంది. సో మీరు కొంచెం చెక్ చేస్తూ ఉండాలి. 3-4 అవర్స్కి ఒకసారి లాగిన్ అయ్యి చూస్తే పేమెంట్ సక్సెస్ అయ్యి పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది, తర్వాత అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఐడి జనరేట్ అవ్వలేదు, పేమెంట్ సక్సెస్ అయ్యంటే నీ మనీ నీకే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నువ్వు ఏ డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేసినావో అందులోనే. ఈ ఫోన్పే యూజ్ చేస్తే సేమ్ అదే అమౌంట్ అందులోకే డబ్బులు రిటర్న్ అయిపోతాయి.
ఓకే, ఒక 3-4 డేస్ వెయిట్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి. ఇది సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే డెబిట్ కార్డే బెటర్. డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసుకుంటే సో విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతే. నేను చాలామందికి చేసినా కూడా, సో మెసేజ్ చేసిన వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇంకేం, అంతే ప్రజెంట్ అయితే ఇప్పటికీ సిపిగెట్ అప్లికేషన్స్ గురించి జస్ట్ సిలబస్, బుక్స్ అండ్ అప్లికేషన్స్ జూలై 5th నుంచి స్టార్ట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో నాకు మెసేజ్ చేసింది ఏంటంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే రెగ్యులర్ ఎగ్జామ్స్ ఇప్పుడు 6th సెమిస్టర్స్ కాని వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు టెన్షన్ పడుతారు. మాకు 6th సెమ్ ఎగ్జామ్స్ జూలైలో ఉంటాయి, జూలై వరకు ఉంటే మన సప్లీస్ ఉంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే అదే రోజు నా సిపిగెట్ ఎగ్జామ్ ఉంటుందా అని. సో సిపిగెట్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు వాళ్ళు మీకు హాల్ టికెట్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మన దగ్గర ఆల్మోస్ట్ 7 యూనివర్సిటీస్, అన్ని యూనివర్సిటీస్కి మొత్తం తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, ఉస్మానియా, ప్రతి ఒక్క యూనివర్సిటీ సెమిస్టర్ ఎగ్జామ్స్ని చూసుకొనే ఆ రోజు పెట్టరు, మ్యాచ్ అవ్వవు. ఓకేనా? సో అదే రోజు సిపిగెట్ ఎగ్జామ్, అదే రోజు సెమిస్టర్ ఎగ్జామ్ అనేది అట్లా ఉండకుండానే చూసుకుంటారు. అట్లా ఏం ఉండదు. సో దాని గురించి టెన్షన్ ఏం పడకూడదు. ఓకే, సో సప్లీలు ఉన్న వాళ్ళు సప్లీల మీద ఫోకస్ చేసుకొని ఫస్ట్ డిగ్రీ అయితే పాస్ కాదు. డిగ్రీ పాస్ కాకుండా సిపిగెట్ అప్లై చేసుకొని 800 పెట్టి, లేదంటే 2 సబ్జెక్టులు అయితే 1200, 1300 పెట్టి అప్లై చేసుకొని డిగ్రీ సప్లీస్ అట్నే ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా మీ డిగ్రీ మెమోస్ అనేవి రిజల్ట్స్ అయిపోయినాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకోండి. సో మీ డిస్టిక్లలో మెమోస్ పోస్ట్లో రావాలంటే టైం పడుతుంది. వన్స్ రిజల్ట్స్ అంటే 6th సెమ్ రాసిన తర్వాత సో మీరే డైరెక్ట్ మెమోస్ కోసం హైదరాబాద్ వచ్చి తీసుకుంటే మీకు బెటర్, తొందర వస్తుంది. లేదంటే మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం వరకు ఏదో ఒక ప్రాబ్లం అనేది అవుతుంది. ఓకేనా? సో ప్రజెంట్ అయితే అంతే. సో సిపిగెట్ అప్లికేషన్స్ గురించి చెప్పిన, డేట్ అయిపోక ముందుకు అప్లై చేసుకోండి. సిలబస్ అండ్ బుక్స్ విచ్ అయితే కాంపిటీషన్ అండ్ ఆల్సో అడిషనల్ సబ్జెక్ట్స్ పేమెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోండి. సో ఎవరన్నా మిస్టేక్స్లో తర్వాత ఫ్యూచర్ అంటే అనుకుంటారు కదా, అప్లై చేసేసిన ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటా అనే వాళ్ళు పేమెంట్ చేసుకోండి. సిలబస్లు డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. సో సెమిస్టర్ ఎగ్జామ్స్కి దీనికైతే మిస్ మ్యాచ్ అనేది జరగదు. సో అది. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరెవరైతే కొంచెం నేను హైదరాబాద్లో డబ్బులు పెట్టి ఉండలేను, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా అనుకునే వాళ్ళకి బయట ఉంటే హాస్టల్ 5-6,000 అవుతుంది ఈజీలీ, సింప్లీ. సో ఎవ్రీ మంత్ ఉస్మానియా యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్. కంపల్సరీ మీరు హైదరాబాద్ అనేది క్యాపిటల్ సిటీ, మంచి సిటీ ఇది. సో మన మిగిలిన డిస్టిక్లలో ఉండేదానికంటే హైదరాబాద్లో ఉండేదానికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి కానీ ప్రైవేట్ జాబ్స్కి కానీ. అండ్ సిటీలో ఉంటారు, హైదరాబాద్ మెయిన్ సిటీ. అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజు కూడా ఏమి ఉండదు. హాస్టల్ ఫీజు స్టార్టింగ్ మీరు డిపాజిట్ చేసేది ఒక 9,000-8,000 ఉంటుంది అంతే. ఓబీసీ 9,000, SC/ST 8,000 ఏమో ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో సేమ్ అమౌంట్ మళ్ళీ రిన్యువల్ చేసుకుంటారు అంతే. మిగిలిన మొత్తం ఎవ్రీ మంత్ 1,500 స్కాలర్షిప్ మనకి గవర్నమెంటే ఇస్తుంది. అండ్ ఎవరైతే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఉంటారో గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ఇవ్వదు, వాళ్ళు ఫుల్ పేమెంట్ చేయాలి పీజీ అయిపోయాక మెస్ బిల్ అనేది. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఫీజు అనేది అడ్మిషన్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడే కాలేజ్ ఫీజు మొత్తం కట్టాలి. స్కాలర్షిప్ రాని వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇది ఇంత మంచి ఆప్షన్ని, ఇంత మంచి ఏమంటారు అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ప్రిపేర్ కండి. 40 days ఉంది. 40 days ఈజ్ క్వైట్ ఎనఫ్. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ కంపల్సరీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది. సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ ఉండుడైతే సిటీలు ఉండాలి. ఓకేనా? ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ 100% ఎక్సలెంట్ ఉంటే కరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు 2 years. సో ఆ ఫెసిలిటీ మిస్ చేసుకోవద్దంటే అంతే, ప్రిపేర్ కావాలి. డిగ్రీని చూసుకోవాలి, ప్లస్ సిపిగెట్ ఎగ్జామ్ చూసుకోవాలి, 2 మేనేజ్ చూసుకోవాలి, అది క్లియర్ చేసుకోవాలి. అండ్ ఇది అటెంప్ట్ చేస్తే ఇందులో కూడా టాప్ 100, టాప్ 200 ర్యాంక్ రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ ఆర్ సబ్ క్యాంపస్లో సీట్ రావాలి. అండ్ సీదా 2024 to 2026 మీరు హైదరాబాద్లో పీజీ చేయాలి అంతే. ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. కంపల్సరీ. అన్ఎంప్లాయిడ్ 2022 ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, స్క్రీన్ మీద కూడా ఇస్తా. ఏమన్నా పర్సనల్గా డౌట్ ఉంటే డౌట్ పెట్టండి, లేదంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందా కాలేదా కూడా కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో అంతే, కమింగ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. మీరు ఏమైనా డౌట్స్ అడిగితే దాంతో నెక్స్ట్ వీడియో చేస్తా అంతే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.